సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కరెక్ట్గా పనిచేయడం లేదని, ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్నా ప్రజలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ లేదని, ఎక్స్రే ఇస్తలేరని, ప్రభుత్వ ఆసుపత్రిలో మందులకు సరిగా ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రి మేనేజ్మెంట్ సరిగా లేదని, కాంగ్రెస్ పార్టీ పాలనలో వైద్యులను పట్టించుకోవడం దాఖలాలు లేవని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పట్టించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా తెలపడం జరిగింది. డాక్టర్ వస్తున్నాడు, ఒక డాక్టర్ వస్తలేడు. ఇక్కడ అటెండర్ ఈ గవర్నమెంట్ జహీరాబాద్ హాస్పిటల్లో అటెండర్లు రౌడీజంగా చేస్తున్నారు. ఒక మీడియా మిత్రుడు అడిగితే జర్నలిస్టులకు ఏ సమాధానం ఇస్తలేరు. అసలు ఈ ఇంజెక్షన్స్, గ్లూకోజ్లు ఇవన్నీ ఎక్కడ ఏమైపోతున్నాయి? ఎందుకంటే ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నది. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు అని ఇంజక్షన్లు, గ్లూకోజ్లు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఎందుకంటే ఇక చూడండి, ఒక్క డాక్టర్ కూడా లేదని చెప్తున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి. స్కానింగ్ తీస్తలేరు, ఎక్స్రే తీస్తలేరు, ఇంజక్షన్ కూడా లేవంటున్నారు. ఇంజక్షన్ కూడా బయట నుంచి తెస్తున్నారు. ఈ పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మా హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు, మా గవర్నమెంట్ హాస్పిటల్ మా సూపరింటెండెంట్ కూడా बोलो। हड्डी सरक गई मेरी या डॉक्टर नहीं कहता हड्डी के 5 नंबर में भेजो 6 नंबर में भेजो बिजारे मेरे उधर सीधा చూడండి పేషెంట్లకు కూడా నానా ఇబ్బంది పెడుతున్నారు. ఒక జర్నలిస్ట్ నేను, ఒక రిపోర్టర్ నేను అడిగితే ఆన్సర్ ఇస్తలేరు. ఇక్కడ అటెండర్లు కూడా రౌడీజంగా చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్తున్నారు. చూడండి అన్ని ఆధారాలు ఉన్నాయి. నేనే ఇంజక్షన్ కొనుక్కొచ్చినాను. ఇప్పుడు ఒక 3 రూపాయల ఇంజక్షన్ లేదని చెప్పేస్తున్నారు. ఒక టానిక్ సరిగ్గా ఇస్తలేరు, స్కానింగ్ సరిగ్గా చేస్తలేరు, ఎక్స్రే సరిగ్గా చేస్తలేరు. ఏదైనా కానీ లేదని చెప్పేస్తున్నారండి. ఇది గవర్నమెంట్ జహీరాబాద్ హాస్పిటల్లో. దీనికి ఆన్సర్ మన దామోదర్ హెల్త్ మినిస్టర్ ఇవ్వాలి, మనకు సూపరింటెండెంట్ గారు ఆన్సర్ ఇవ్వాలి. సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ ఎట్లా ఇస్తారు చెప్పండి? అతను గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడ పేషెంట్లు కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అటెండర్లు కూడా రౌడీజంగా చేస్తున్నారు. మీడియా వాళ్ళతోటి, మీడియా మిత్రులతోటి రౌడీజంగా చేస్తున్నారు. ఇక నా దగ్గర అన్ని ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఇంజక్షన్ కూడా సరిగ్గా ఇస్తలేరు. 3 రూపాయల ఇంజక్షన్ ఇస్తలేరు. ఒక టానిక్స్ లేదంటున్నారు. 2 రూపాయల గోళీలు కూడా లేవని చెప్తున్నారు. ఒక మీడియా మిత్రులు అడిగితే రౌడీజంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇవి చూడండి, ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలని జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాగా ఆరోపిస్తున్నాను.